హలో గాయ్స్, హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చి మొత్తం అలవాటు చేస్తూ ఉంటే మా వాడు ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ అంట. అన్నాను నాకు ఎన్టీఆర్ ఇల్లు చూపించాను అన్నాడు. ఒక్క ఎన్టీఆర్ ఇల్లు ఏంట్రా, చిరంజీవి ఇల్లు, అల్లు అర్జున్ ఇల్లు అన్ని చూపిస్తాను అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఏంటంటే ఈ ఆటో వచ్చి కార్ను గుద్దేసింది. ఆ ఆటో కార్ను గుద్ది కారు పక్క వెళ్ళిపోయింది. అంటే ఆటో స్ట్రాంగ్గా ఉందా, కారు వీక్గా ఉందా నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి మేము ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ టీవీ5 ముందు ఉంటుంది, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని అలా జూబ్లీ రోడ్లోకి వెళ్ళాను అనమాట. అక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. అది చూపించుకొని ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ డైమండ్ హౌస్ ఉంటుంది. ఇల్లు మొత్తం డైమండ్ లా ఉంటుంది అనమాట. అది చూపించాను. మా వాడు చాలా ఆశ్చర్యపోయాడు. దాని తర్వాత ఎన్టీఆర్ ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ లెఫ్ట్ లో ఉంది ఎన్టీఆర్ ఇల్లు, బ్లాక్ గేట్ అనేది ఎన్టీఆర్దే. ఇదే మళ్ళీ రెనోవేట్ చేపిస్తున్నాడు కొత్తగా. నువ్వు ఎప్పటికీ నమ్మట్లేదు కదా ఎన్టీఆర్ ఇల్లు ఉంటుంది. ఎవరిని వస్తే ఎన్టీఆర్ ఇల్లు ముందు మన బండి దేనికే దేనికి పని చేయాలన్నా ఎన్టీఆర్ లేదా? ఇగో వీళ్ళందరూ బాగా బస్సులో ఉంటారు. వీళ్ళంతా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో. ఏంద్రా కారు అట్టుపడి పడుతుందా? ఇది మాత్రం ఊపిరి సినిమా ఇల్లు అనమాట. పదా నేరుగా పదా, నేరుగా పోయి రైట్ తీసుకున్నామంటే చిరంజీవిలో వస్తుంది. అదిగో ఆ చివరి ఉంటుంది చిరంజీవి ఇల్లు. పద ఇంకా పదా, ఆ గేట్ దాటితే వాళ్ళు లోపల పడవచ్చు. ఓకేనా, ఇది చిరంజీవి ఇల్లు అనమాట. చిరంజీవి వాళ్ళ ఇంట్లో నుంచి చెత్త పోవడానికి ఆటో. పదమ్మా, ఆటో ఎంత దూరం పెట్టాను చూడండి. చిరంజీవి వాళ్ళ చెత్త పోతుంది. మేము ఇంటికి చిరంజీవి గారి ఇల్లు చూసిన తర్వాత అల్లు అర్జున్ ఇల్లు చూసా అంటే తీసుకొచ్చాను అనమాట. ఇది జూబ్లీ చెక్ పోస్ట్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాడు, ఇది అల్లు అర్జున్ ఇల్లు అనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత మా వాడు చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇంటికి పంపించేశాను. నెక్స్ట్ రోజు మనకు కిరాయి వచ్చిందనమాట. కిరాయి ఏంటంటే పీవీసీ ప్యానల్ అంట, సోలార్ ప్యానల్ అంటే ఇవి. ఈ సోలార్ ప్యానల్ మొత్తం లోడ్ చేసుకొని ఎక్కించుకొని పరిగెట్టుకున్నాను. ఇంకా బిల్ కోసం వెయిటింగ్. సో బిల్ అయితే ఇప్పుడు వచ్చాయి. బిల్లు రాగానే ఇంక బయలుదేరిపోయాము. ఇలా బయలుదేరి అలా కొంచెం పక్క వచ్చాము. లేదో వాళ్ళు కట్టినప్పుడు సరిగ్గా కట్టలేదు, అవి మొత్తం అన్ని దొల్లిపోయాయి అనమాట. చూసారా, ఇలా లూజ్ ఇచ్చేసాయి, అంతా దొల్లిపోయాయి. అవి పగిలిపోతే మనమే కట్టించాలని అన్నాడు. అది ఒక్కొక్క ప్యాన్లు వచ్చి 5,000 అంట. ఇంకా అంత డబ్బు మనం కట్టుకుంటాము అని చెప్పేసి బండి పక్కన ఆపేసి అక్కడే వాటిని సెట్ చేయడానికి చూసాను, కానీ నా వల్ల అవ్వలేదు. వాటిని నేను సెట్ చేద్దామని చెప్పేసి తాడిప్పాను. తాడిప్పగానే మొత్తం దొల్లిపోయాయి ఇంకా బాగా. ఇదిగో చూసారా, ఇలా అన్ని దొలిపోయాయి అనమాట పక్కకి. ఇంక ఇన్ని దొలిపోయిన తర్వాత ఇంకా అవన్నీ అలాగే పోయామంటే పగిలిపోతాయని చెప్పేసి ఇంక నేను అప్పుడే లేపని చూసాను. నాకు రాలేదు అవి. ఇంకా లోడ్ వేసారు కదా, ఆ లోడ్ వేసిన వాళ్ళని పిలుచుకొస్తే వాళ్ళు బాగా చేస్తారని చెప్పి నేను వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తాను అనమాట. వాళ్ళంతా అయిపోయాక 6:30కి ఏమో వచ్చారు. ఎప్పుడో 3 గంటలకు బండి లోడ్ అయిపోతే వాళ్ళు 6:30కి వచ్చారు. 6:30కి వచ్చి అంతా బాగా పెట్టి అంతా కట్టించి, ఆ కట్టించినందుకు మనకి వేసడం ఫ్రీగా వేశారు. ఈ కట్టించినందుకు మాత్రం 500 రూపాయలు తీసుకున్నారు. ఈ 500 తీసుకొని తర్వాత మనం పంపించారు అనమాట. మనం వెళ్ళే వరకు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకా అన్ని మనం బయలుదేరిపోయి వస్తున్నాం అనమాట. వస్తుంటే ఇక్కడ చాలా చాలా గోడౌన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ లోకల్ సప్లై చేయడానికి లారీలు ఇవన్నీ. ఇవన్నీ తెలంగాణ బళ్ళే. ఇవన్నీ లోకల్ సప్లై చేస్తున్నాయి. ఇవన్నీ అంటే ఏవో ఉన్నాయి అన్నమాట, కిరాణా షాపులకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో అవన్నీ లోకల్ సప్లై చేస్తున్నాయి. ఇంకా సరే అనేసి మనం బయలుదేరిపోయాము. వచ్చి అవుటర్ రింగ్ కూడా ఎక్కేసాము. ఇంకా వచ్చి రాగానే పోలీసులు దగ్గర మనకి. ఇంకా పోలీసులకి ఎంత సమర్పించాలి కదా అనుకున్నా. వాళ్ళు ఎలాగో మొత్తం చెక్ చేసి ఫైన్లు ఏమో 200 రూపాయలు ఉన్నాయన్నాడు. కట్టమన్నా డబ్బులు లేవని చెప్పా. సరే అని చెప్పి పంపించేశాడు. మీకు ఎప్పుడన్నా ఈ రింగ్ రోడ్లో ఏమైనా ప్రాబ్లం అయితే ముందు చూసిన నెంబరు 1449 ఆ నెంబర్ చేశారంటే వాళ్ళు వచ్చి మీకు కావాల్సిన హెల్ప్ చేస్తారనమాట. అంటే టైర్ పంచర్ అయిపోయినా, లేదంటే డీజిల్ అయిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇంకేదైనా కావాలన్నా హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు. సో అది గుర్తుపెట్టుకొని ఎప్పుడన్నా మీకు బండి ప్రాబ్లం అయితే యూస్ చేసుకోండి. ఇంకా మనం దిగేసాం అనమాట. దాదాపు 50 కిలోమీటర్లు వచ్చాము. 50 కిలోమీటర్లు వచ్చి మనం ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర దిగేసాము. ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ నగర్లో అవుటర్ రింగ్లో దాటి వచ్చిన తర్వాత విజయవాడ వెళ్ళేటప్పుడు కొంచెం ముందు రాగానే
ఇక్కడ భారత్ ఉంటుంది, ముందుకు వెళ్ళామంటే ఇండియన్ ఉంటుంది. ఈ భారత్లో మామూలుగా మనం భారత్లో పడతాము, బట్ భారత్లో పెట్రోల్ కన్నా ఇండియన్ పెట్రోల్ బంక్లో మైలేజ్ సూపర్గా వస్తుంది. ఇక్కడ ఒకసారి నేను ఇక్కడ 2000 రూపాయలు పడితే హైదరాబాద్ దాటి ఒకసారి ఇక్కడ నేను 2000 రూపాయలు పడితే రాజమండ్రికి వెళ్ళిపోయింది. అంటే వెయిట్లెస్ లోడు నా బండిని అలా తోలనమాట. సో కాబట్టి ఎవరిని వస్తే మనం పట్టుకోండి, ఎక్సలెంట్ మైలేజ్ వస్తుంది. మిరియాలు కూడా చెక్ పోస్ట్ ఉంటాయి కదా, అక్కడ రాగానే పెద్ద ట్రాఫిక్ అయిపోయింది. చాలా దూరం ట్రాఫిక్ అయిపోయింది, దాదాపు 1 కిలోమీటర్ పైన ట్రాఫిక్ అయిపోయింది. ఏంటంటే అక్కడ బస్సు అయితే పడిపోయిందంట. సో బస్సు యాక్సిడెంట్ అయింది. సో దానికోసం అంబులెన్స్ చాలా వచ్చాయి. చూసారా, రాంగుడిలో వచ్చేస్తున్నాయి అంబులెన్స్ కూడా. దాదాపు ఇప్పటికే 5 అంబులెన్స్లు పోయాయి, ఇంకా కూడా అంబులెన్స్ పిలిపించారు, వస్తున్నాయంట. సో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా మంది గాయాలయ్యాయి, అందరిని తీసుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎంతమంది తెలియదు మనకి, ఎందుకంటే అక్కడ చెప్పిన వాళ్ళ ప్రకారం అయితే బస్సు అయితే పడిపోయింది అన్నారు. సో ఇంకా చాలా ఇరుక్కుపోయాయి అనమాట. చాలాసేపు దాదాపు 4 అవర్స్ దానిలో వెయిట్ చేసాము, అయినా కానీ ఎలాంటి రీల్స్ లేదనమాట. బళ్ళు అసలు కదలతలేదు. 4 అవర్స్ నుంచి అడే వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే యాక్సిడెంట్ అప్పుడే అయిందంట. సో ఇంకా చేసేది ఏమి లేక కొంచెం గ్యాప్ దొరికితే అలా ముందుకు వెళ్ళిపోయాను. ఇలా కార్లు వెళ్తుందని చెప్పేసి నేను కూడా ఏమైనా సైడ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడే వెయిట్ చేసాం కాసేపు, అయినా కానీ మన ట్రాఫిక్ ఏం క్లియర్ అవ్వలేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కార్ వాళ్ళు వచ్చేసి ఇంకా బండిని వెనక్కి తిప్పించేశారు అనమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో దారి ఉంది. ఆ దారి పెద్ద దారి ఏం కాదు కానీ మట్టడు అనమాట. ఆ మట్టడిలో అది ఉంది. సరే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే వెహికల్స్ కొన్ని వెహికల్స్ అలా పంపించేశారు. ఇంకా నేను కూడా అలాగే వెళ్ళిపోయాను వాళ్ళతో పాటు. ఈ దారి చూసారా ఎంత దారుణంగా ఉందో, అన్ని చుట్టూ కంప చెట్లు అవి ఉన్నాయన్నమాట, ముళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి ప్రస్తుతానికి మనకు పనికొచ్చింది. చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇప్పటికే. ఇదిగో చూసారా ఎంత పొడుగున్నాయో బండ్లు. ఇక్కడ నుంచి ఆడ దాకా ఉన్నాయి, దాదాపు కిలోమీటర్ పైన ఉన్నాయంట. వెహికల్స్ అన్ని స్టాప్ అయిపోయాయి. ఇలా ఈ రోడ్లో ఇలా ముందుకెళ్తే ఇలా వెళ్ళిపోయేసి మనం డైరెక్ట్ గా ఆడ చెక్ పోస్ట్ వస్తుంది కదా, బోర్డర్ చెక్ పోస్ట్ వస్తుంది. ఆ బోర్డర్ చెక్ పోస్ట్ వెళ్ళి తేలుతాం అనమాట. పర్లేదు, బాగానే కనిపెట్టారు వీళ్ళు. ఈ బోర్డర్ లోకి రాగానే అక్కడ లైట్ హౌస్ ఉంది కదా, ఆ ముసలాడు ఆడొచ్చి పైసా డబ్బులు అంటున్నాడు. ఏ డబ్బులు నీకు ఇచ్చేది అనేసి అంటే, ఆ డబ్బులు ఇవ్వైతే అనేసాడు. ఎందుకు ఇవ్వటాడు సన్న, పర్మిట్ ఉందని చెప్పేసి అన్న, అది పో అనేసి అన్నాడు. ఈ బోర్డర్ లో గానీ ఈ ఇంకా మనం బైవాస్ ఎక్కేస్తాం అనమాట. లేదు ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకెవరు ఆపరు, మన బోర్డర్ లోకి వచ్చేసాం కాబట్టి, నైట్ టైం కాబట్టి. చూద్దాం ఏ టైంకి వెళ్దాం అనేసి. ఇప్పుడు టైం వచ్చి 3 అయిపోతుంది, నాకేం నిద్ర వస్తుంది. ఎంతో పోతాం అందరం పోయేసి ఇంకా పడుకోవడమే. ఇంకా ఎందుకంటే బైవాస్కి వచ్చాం అనమాట. మెయిన్ బైవాస్కి వచ్చాము, రైడ్ చేసుకుంటే మొత్తం హైవే ఇంకా పడుకొని పొద్దున్న లేచి చూసేకాడికి ఫుల్ గా వర్షం పడినది. అంతా వర్షం పడి క్లైమేట్ బాగుంది, చల్లగా అనిపిస్తుంది. సరే అని చెప్పి ఇంకా మనం బయలుదేరాలి కదా అని చేసి, టైం అయితే 8 అయిపోయింది, ఇక్కడే అయిపోయింది. అంటే నేను పడుకుందాం 3 గంటలు పడుతున్నా కదా, 5 అవర్స్ నిద్రపోయాను. ఇంకా 8 అయిపోయేసరికి ఇంక బయలుదేరిపోతున్నాము. వాళ్ళు అప్పుడే ఫోన్ చేసి వచ్చేసాం అనేసి ఎక్కడ సార్ వచ్చేది, అవేమో మీరు చాలా మెల్లగా తీసుకురానేసి అన్నారు. పైగా ఫోన్ చేసి ఏమంటున్నారంటే, బస్సు హైదరాబాద్ లో బస్సు నైట్ 10 గంటలకు బయలుదేరి ఇప్పుడు వచ్చేసాయి కదా, నువ్వేంటి ఇంకా రాలేదని అన్నాడు. నేను వచ్చేసాను, బస్సు పోవడానికి నా బండి పోవడానికి చాలా తేడా ఉంది సార్. వాడు 150 చెప్తాడు బస్సు వాడు, నేను కూడా నా బండి పోయి 80 పోతుంది. 80 నేను తొక్కానంటే అవి పగిలిపోతే మీరు నన్నే కట్టమని చెప్పారు. నేను ఎక్కడ కట్టేది, మీకు సేఫ్గా రావాలా టైంకి రావాలని చెప్పాను అన్న. సరే వదిలేరు బాబు, నువ్వు సేఫ్గా రా చాలేసి అన్నాడు. సరే అని చెప్పి ఇంకా మనం వచ్చేసాము. ఇది నెల్లూరుకి వచ్చి వాడికి ఫోన్ చేస్తే అడ్రస్ పెట్టాడు అనమాట. ఇంకా అడ్రస్ ప్రకారం వెళ్ళి మనం వెళ్తున్నాము. టైం అయితే 11 అయిపోతుంది, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. మనకి లోడ్ వేసినప్పుడు ఏమో నువ్వు త్వరగా వెళ్ళినా కానీ వాళ్ళు 10-11 నిలుచుకుంటాడు అన్నాడు. సరే కదా అని చెప్పేసి నేను లేట్గా పడుకొని లేచాను అనమాట. చూస్తే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఇంకా రాలేదా, ఎప్పుడు రావాలి అది తినేసి అన్నాడు. ఆగండి వస్తాను అని చెప్పేసి అన్నమాట. చాలా కూల్గా సమాధానం చెప్పి అక్కడి నుంచి ఇంకా మనం వెళ్ళిపోతున్నాము. సరే రా ఏం చేస్తాం అనేసి అన్నాడు. వెళ్ళాము, పట్ట గడ్డ అంతా ఇప్పిన తర్వాత మెడల్ చెక్ చేసుకున్నాడు. అంతా ఏం పగలలేదు, అన్ని బాగానే ఉన్నాయి.
సరే అని చెప్పి ఇంకా దించుకొని స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా దించడం అంతా అయిపోయింది. ఇంకా మనం నేను నుంచి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది నెల్లూరులో. ఆ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము. సో ఆఫీస్కి వెళ్తే చూడాలి అక్కడ ఏం దొరుకుతాయో ఏంటి అనేసి చూసుకోవాలి. ఓకే, అది గైస్ ఇవాళ వీడియో. మరొక వీడియో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. కొంచెం సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదే అనమాట ఆఫీసు, నెల్లూరులో ఉన్న ఆఫీస్ ఇదే. బండ్లు ఏమో ఫుల్గా ఉన్నాయి. ఈ బెంగళూరు బండ్లు ఉన్నాయి కదా, ఇంకా బెంగళూరు బండ్లు ఉంటే మనకి తక్కువే అనమాట, ఎందుకంటే వాళ్ళు తక్కువకి వెళ్ళిపోతారు కాబట్టి.